నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఏపీ సర్కారు అవినీతిలో మునిగిపోయిందన్న రాజ్నాథ్ కూటమి ప్రభుత్వం అధికారానికి రాగానే వైకాపా మాఫియాను జైలుకు పంపిస్తామని హెచ్చరిక సంక్షేమంపై జగన్ కల్లబొల్లి మాటలు చెబుతున్నారన్న చంద్రబాబు సహజ వనరులు దోచేస్తూ సంపద పెంచుకుంటున్నారని విజయనగరంలో ధ్వజం ఏపీ నిఘా విభాగాధిపతి కుమార్ విశ్వజిత్ విజయవాడ సిపిగా పిహెచ్డి రామకృష్ణను నియమించిన ఈసీ నిబంధనల ప్రకారం నడుచుకునే వారికి బాధ్యతలు దొడ్డిదారిన ఏపీ నీళ్లు తోడేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందన్న కేసీఆర్ సాగర్ ఆయకట్టు కింద పంటలను ఎండబెట్టారని సూర్యాపేట రోడ్ షోలో ఆగ్రహం భారాస అధినేత ఆరోపణల్ని తిప్పికొట్టిన మంత్రులు కేసీఆర్ అవినీతి వల్లే కాళేశ్వరం నాశనమైందని మండిపాటు బ్యారేజీలపై ప్రారంభమైన న్యాయ విచారణ నేడు తెలంగాణ పర్యటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిద్దిపేటలో బహిరంగ సభకు హాజరు జేఈఈ మెయిన్స్ లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు జాతీయ స్థాయిలో 22 మందికి 100% ఈ నెల 27 నుంచి అడ్వాన్స్డ్ కు దరఖాస్తుల స్వీకరణ ఏపీలో వైకాపా ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వ అసమర్థత వల్లే పోలవరం పూర్తి కాలేదన్న ఆయన వివిధ పథకాలు ప్రాజెక్టుల అమలు కోసం కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదోవ పట్టించారని ఆరోపించారు. ఏపీలో ప్రతి వ్యక్తిపై 2 లక్షల అప్పు ఉందన్న రాజ్నాథ్ సింగ్ జాతీయ స్థూల ఆదాయంలో మిగతా రాష్ట్రాలతో పోల్చితే వెనుకబడిందన్నారు. ఎన్డీఏ అధికారంలోకి రాగానే కుంభకోణాలకు పాల్పడుతున్న వైకాపా మాఫియాను జైలుకు పంపిస్తామన్న కేంద్ర మంత్రి కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. అనకాపల్లి లోక్సభ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ తో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రచారం నిర్వహించారు. అనకాపల్లిలో రోడ్ షో తర్వాత బహిరంగ సభలో పాల్గొన్న ఆయన 10 ఏళ్లలో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం సాధించిన విజయాల్ని వివరించారు. ఎన్డీఏ అంటే నమ్మకమన్న ఆయన 2014లో దేశం ఆర్థికంగా వెనుకబడి ఉండేదని, మోదీ 10 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేసి చూపించారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తన వంతు సాయం చేస్తోందన్న రాజ్నాథ్ సింగ్ ఇక్కడి వైకాపా ప్రభుత్వం మాత్రం పక్కదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. అనేక కుంభకోణాల్లో ఆరితేరిన వైకాపా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని గాలి కుదిలేసిందని ధ్వజమెత్తారు. आंध्रप्रदेश सदर्न स्टेट्स में सबसे प्रॉस्परस स्टेट माना जाता था, लेकिन अब आईएसआरसीपी इस आंध्र प्रदेश को बर्बाद कर दिया, इस आंध्र प्रदेश को तबाह कर दिया. आंध्र का पब्लिक डेट बढ़ा है और साथ ही साथ पर कैपिटा इनकम अन्य राज्यों के तुलना में अन्य राज्यों के कंपैरिजन में कम हुई है. इसके लिए कोई जिम्मेदार है तो वाईएसआरसीपी की यह गवर्नमेंट यहाँ पर जिम्मेदार है. बहनों भाइयों, मोदी जी योजनाएं बनाते हैं, लेकिन वाईआरसीपी की यह गवर्नमेंट उसे इंप्लीमेंट नहीं करती है. पीएम आवास योजना के अंतर्गत 21.32 लाख हाउसेस को मंजूरी दी थी, लेकिन आज तक स्टेट गवर्नमेंट केवल 3.25 लाख हाउसेस का निर्माण कर पाई है. जल जीवन मिशन के अंतर्गत 14,334 करोड़ यह मोदी जी ने सैंक्शन किया, लेकिन वाईएसआरसीपी ने केवल 1,951 करोड़ रुपए खर्च किए. कि कहीं जल जीवन मिशन की क्रेडिट मोदी जी को न चली जाए, इस कारण आंध्र प्रदेश की जनता को वाईएसआरसीपी की गवर्नमेंट ने धोखा दिया. ఎన్డీఏ అధికారంలోకి రాగానే వైకాపా మాఫియాను జైలుకు పంపిస్తామని రాజ్నాథ్ స్పష్టం చేశారు. वाईएसआरसीपी के शासन में लैंड माफिया, सैंड माफिया, माइनिंग माफिया और लीकर माफिया ये लगातार प्रॉस्परस होते जा रहे हैं, लेकिन आम जनता की ताकत धीरे धीरे कमजोर होती जा रही है. लेकिन जिस दिन हमारी एनडीए की गवर्नमेंट आ जाए, यह माफिया या तो जेल में होंगे या आंध्र प्रदेश स्टेट को छोड़कर वह बाहर चले जाएंगे. ఎన్డీఏతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్న కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు తమను అత్యధిక మెజారిటీతో గెలిపించారని కోరారు. ఉత్తరాంధ్రకు తీరని ద్రోహం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయకుండా జనం జీవితాలతో ఆటలాడారని మండిపడ్డారు.
సహజ వనరులను దోపిడీ చేస్తూ సంపద పోగేసుకుంటున్న వైకాపా నేతలు పేదలకు సంక్షేమం ఇస్తున్నామంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని ఆక్షేపించారు. జగన్ కక్షా రాజకీయాలకు ఎంతో మంది బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలనే లక్ష్యంతోనే కూటమిగా వచ్చామన్న చంద్రబాబు అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రజాగళం సభల్లో భాగంగా విజయనగరం, నెల్లిమర్లలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 5 ఏళ్లుగా జగన్ ఉత్తరాంధ్ర ప్రజల్ని నమ్మించి నట్టేట ముంచారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. కూటమి అధికారంలోకొచ్చిన వెంటనే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తారకరామ తీర్థసాగర్ పెండింగ్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. భోగాపురం విమానాశ్రయాన్ని 2025 కల్లా పూర్తి చేస్తామన్నారు. నెల్లిమర్ల అతిపెద్ద ఇండస్ట్రియల్ హబ్గా తయారవుతుందన్న చంద్రబాబు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఏదో నాటకం ఆడడం జగన్కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ఉద్యోగులు, పోలీసుల్ని జగన్ వంచారని ఆక్షేపించారు. పోలీసులు జీతాలు కూడా ఇవ్వడం లేదు, సరిగా భయపెట్టాడు. ఉద్యోగులందరినీ భయకంపితులు చేశాడు. 6 లక్షల మంది ఉద్యోగులు పిఆర్సీ కూడా తీసుకోలేకపోయారు. భవిష్యత్తులో మీరు ఏమాత్రం ఏమారితే మీకు రివర్స్ పిఆర్సీ వస్తుంది. నార్త్ కొరియాలో కిమ్ ఉన్నాడు, ఆయన సోదరుడు ఈ యొక్క జిమ్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఇది క్లాస్ వార్ కాదు, క్యాష్ వార్. డబ్బులంతా ఆయన దగ్గరనే ఉన్నాయి. పేదవాడు నిరుపేదయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గరుండే దళారులు మాత్రం ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని దోచుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, దోచుకున్న వాళ్ళందరి దగ్గర కక్కిస్తా, ప్రతి ఒక్కరిని ప్రజా కోర్టులో పెట్టి శిక్షిస్తానని చెప్పి మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. జగన్ కక్ష రాజకీయాలకు ఎంతో మంది బలయ్యారన్న చంద్రబాబు తల్లిని, చెల్లిని సైతం వేధించారని మండిపడ్డారు. చిరంజీవి లాంటి సినీ నటుల్ని వదల్లేదన్నారు. ఆ సైకో బ్యాచ్ ఎంత ప్రమాదం అంటే నన్ను పవన్ కళ్యాణ్ తిట్టాడు, మా ఆడవాళ్ళని వేధించాడు, తిట్టాడు. కడాన చెల్లె పుట్టుకనే ప్రశ్నించిన వ్యక్తి అంటే తల్లిని అపవాది చేసిన పార్టీ ఆ పార్టీ. చిరంజీవి గారు కేంద్రం మెచ్చి ఆయన సినిమాల్లో చేసింది కళామ తల్లికి చేసిన సేవలకి పద్మ విభూషణ్ ఇచ్చారు. అలాంటి హీరోస్ అందరిని తీసుకొచ్చి ఎంత అవమానించాడో చూశారా తమ్ముళ్ళు అడుగుతున్నా. ఎవడు ఈ రాష్ట్రానికి రావడానికి వీల్లేదు, రాష్ట్రంలో నోరిప్పడానికి వీల్లేదు. నోరిప్పితే నీ సినిమాలు ఆడవు, నీ ఆస్తులుండవు, నిన్ను తిరగనీయం, నిన్ను జైల్లో పెడతావంటే ఇదేనా రాజ్యం అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఏపీని గంజాయిమయం చేసిన జగన్కు ఓట్లతో బుద్ధి చెప్పారని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సత్తా కూటమికే ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఒడిదుడుకులతో ఉంది, అప్పుల్లో ఉంది, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల్లో వెనకబడిపోయింది. ఒక్క గంజాయిలోనే నెంబర్ 1గా రాష్ట్రం ఉంది. ముఖ్యంగా గంజాయి మత్తుకు పాలవుతున్న యువతందరికీ చెప్తా ఉన్నాను, మీ భవిష్యత్తుని నాశనం చేస్తా ఉన్నాడు. మీ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. మీకు బలమైన ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు ఇస్తే మీకు ఎలాంటి మాదక ద్రవ్యాలు అవసరం లేదు. మార్పు వచ్చింది, మార్పు చూస్తున్నాం. కడపల్లో జగన్కి వెన్నుపూసలోంచి చలి వస్తా ఉంది. మనం వైసీపీ అవినీతి కోటని బద్దలు కొడుతున్నాం, మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. నెల్లిమర్ల, విజయనగరం నియోజకవర్గాల్లో వైకాపా ఎమ్మెల్యేల దోపిడీ ఎక్కువైందని కూటమి అభ్యర్థులు ఆరోపించారు. ప్రగతి కోసం పనిచేస్తున్న తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమిని గెలిపించారని కోరారు. అందరికీ అందుబాటులో ఉంటూ సమస్యల్ని పరిష్కరిస్తామని ప్రజలకు వారు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. రాజంపేట, రైల్వే కోడూరు ప్రాంతాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట పాత బస్టాండ్ వద్ద ప్రజాగళం పేరుతో నిర్వహించే సభలో చంద్రబాబు, పవన్ పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు రైల్వే కోడూరులో నిర్వహించే బహిరంగ సభలోనూ ఇద్దరూ పాల్గొని ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. వీరు తక్షణమే బాధ్యతల్లో చేరాలని ఆదేశించింది. విధుల్లో చేరినట్లుగా కంప్లైంట్స్ రిపోర్టును ఉదయం 11 గంటల్లోగా పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. వైకాపాతో అంటకాగుతూ 5 ఏళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు కొమ్ము కాస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సిపి
కాంతి రాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. వారి స్థానాల్లో కుమార్ విశ్వజిత్, పిహెచ్డి రామకృష్ణను నియమించింది. 1994 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన కుమార్ విశ్వజిత్ ప్రస్తుతం రైల్వే విభాగం అదనపు డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎక్కడా విమర్శలకు తావు ఇవ్వకుండా నిబంధనల ప్రకారం పనిచేస్తారనే పేరుంది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఈసీ ఈయన్నే నిఘా విభాగాధిపతిగా నియమించింది. తర్వాత వైకాపా అధికారంలోకి వచ్చాక కూడా 4-5 నెలలు అదే పోస్టులో కొనసాగారు. తర్వాత ఆయనను తప్పించారు. 2001 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన పిహెచ్డి రామకృష్ణ డీఐజీ స్థాయి అధికారి. ముక్కుసూటిగా ఉంటూ నిబంధనల ప్రకారం పనిచేస్తారనే గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో చిత్తూరు, గుంటూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. పెన్షన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. మే నెల 1వ తేదీన పెన్షన్లను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని లేఖలో కోరారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయి ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఈసీని కోరారు. వాలంటీర్లు లేని రాష్ట్రాల్లో కూడా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ జరుగుతుందని గతంలో హైకోర్టు కూడా గుర్తు చేసిందని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పెన్షన్ అందించడం సాధ్యమవుతుందని సీఎస్ నిర్వహించిన కాన్ఫరెన్స్ లో కలెక్టర్లు ఇదివరకే తెలిపారని చంద్రబాబు వివరించారు. లబ్ధిదారులందరికీ ఇంటి వద్దే పెన్షన్ అందించాలని తాము చేసిన విన్నపాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టిందని దుయ్యబట్టారు. గత నెలకు సంబంధించిన పెన్షన్ సొమ్ము 1వ తేదీన రావాల్సి ఉన్న 3వ తేదీ వరకు ప్రభుత్వం విడుదల చేయలేదన్నారు. పింఛన్ల కోసం 3 రోజుల పాటు సచివాలయాల చుట్టూ తిరిగి ఎండదెబ్బకు 33 మంది వృద్ధులు మృతి చెందారని లేఖలో పేర్కొన్నారు. పెన్షన్దారుల మరణాల్ని ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం విపక్ష పార్టీలకు ఆపాదించిందని తెలిపారు. మే నెలలో సజావుగా పెన్షన్ల పంపిణీ జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ దొడ్డిదారిన తోడేస్తుంటే తెలంగాణ సర్కారు ఏం చేస్తోందని భారాస అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. బస్సు యాత్ర తొలి రోజులో భాగంగా సూర్యాపేటలో రోడ్ షో నిర్వహించిన కేసీఆర్ తెలంగాణలో ప్రాజెక్టులను కాంగ్రెస్ నేతలు కేఆర్ఎంబీకి అప్పగించి పంటలను ఎండబెట్టారని ఆక్షేపించారు. నాగార్జున సాగర్ నుంచి ఏపీ దొడ్డిదారిన నీళ్లు తీసుకెళ్తుంటే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. అరచేతిలో వైకుంఠం చూపించి హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ విమర్శించారు. నేడు భువనగిరిలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా నది మీద మనకున్న హక్కులను కొంచెం కేఆర్ఎంబీకి అప్పచెప్పినారు. నాగార్జున సాగర్ మీద పోయే పరిస్థితి లేకుండా చేసినారు. ఈరోజు ఆంధ్ర వాళ్ళు నీళ్లు తీసుకొని పోతా ఉన్నారు. తేల్పాండ్ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీళ్లు మొన్న దర్జాగా ఆంధ్ర వాళ్ళు తీసుకొని పోయినారు. నువ్వు ఎక్కడ పండుకున్నావు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. నిద్రపోయినవా, మర్చిపోయినవా, మన నీళ్లు పోతే చూసుకుంటా కూర్చుంటావా? వాళ్ళకి సాగునీళ్ళ పట్టి లేదు, మంచినీళ్ళ పట్టి లేదు, కరెంటు పట్టి లేదు. 4000 పెన్షన్ ఇస్తామన్నారు, నామం పెట్టేసింది. 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ పచ్చి అబద్దాలతో తమ ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మంత్రులు ఆరోపించారు. విద్యుత్ ఉత్పత్తి, కొనుగోళ్లు, సరఫరా వంటి అంశాల్లో ప్రభుత్వ వైఖరి, తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, కొనుగోళ్ల తీరును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పదే పదే అబద్దాలు చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ కమిషన్ల కక్కుర్తి కారణంగానే మేడిగడ్డ నాసిరకంగా నిర్మించడంతో కుంగిపోయిందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలోనే మేడిగడ్డ కుంగిపోయి నాశనమైనా ఎందుకు కేసీఆర్ నోరు మెదపలేదని ప్రశ్నించారు. మాటి మాటికి మేడిగడ్డ బ్యాడ్ నేను రిపేర్ చేస్తా అంటే అసలు ఎవరు మీరు? ఏంటిది ఇది? మీ వల్లనే నాశనం అయింది. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి హై కాస్ట్ లోన్ తీసుకొచ్చి కట్టిన ప్రాజెక్టు మీ హయాంలోనే కూలిపోయింది. ఇప్పుడు నేను రిపేర్ చేస్తా అంటే ఇది జోకా ఏంటిది అర్థమైతలేదు. కృష్ణా నదీ జలాలపై తెలంగాణ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయని అసమర్థ ముఖ్యమంత్రి ఉన్నాడు కేసీఆర్. అటు గోదావరి మీదనేమో కట్టిన ప్రాజెక్టులు కూలిపోయినాయి, ఇటు కృష్ణా నది పైనేమో ఇప్పుడు అంకెలతో సాగు పెడతాం ఏ విధంగా గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందో.
కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ ప్రారంభమైంది. విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ బుధవారం హైదరాబాద్ చేరుకుని బీఆర్కే భవన్లో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు విజిలెన్స్ నివేదిక, ఇతర పత్రాలను అధికారులు జస్టిస్ పిసి ఘోష్కు అందజేశారు. ఈ ఉదయం 10 గంటలకు మరోసారి నీటిపారుదల, ఇతర విభాగాల అధికారులతో కమిషన్ సమావేశం కానుంది. రేపు మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్లను జస్టిస్ ఘోష్ సందర్శించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు జరిగాయంటున్న ప్రభుత్వం విచారణ కోసం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. పలు అవకతవకలు జరిగినట్లు ఇప్పటికే విజిలెన్స్ విభాగం తేల్చగా 100 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్ను ప్రభుత్వం కోరింది. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100% రాగా ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను పరీక్షల విభాగం ఎన్టీఏ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2,50,000 మందిని జేఈఈ అడ్వాన్స్డ్కు ఎంపిక చేసింది. కేటగిరీల వారీగా కటాఫ్ సైతం ప్రకటించింది. 100% సాధించిన వారిలో తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి 7 ఉన్నారు. ఫలితాలతో పాటు జాతీయ ర్యాంకులు, రాష్ట్రాల వారీగా టాపర్లు కటాఫ్ను వెల్లడించింది. తెలంగాణలో హందేకర్ విదిత్ తొలి ర్యాంకు సాధించగా ముత్తవరపు అనీప్ 2, మదినేని వెంకట సాయి తేజ 3వ స్థానంలో నిలిచారు. విశాఖపట్నానికి చెందిన రెడ్డి అనిల్కు జాతీయ స్థాయిలో 9వ ర్యాంకు లభించగా కర్నూలుకు చెందిన కేశం చెన్న బసవారెడ్డికి 14వ ర్యాంకు వచ్చింది. ఈడబ్ల్యూఎస్లో మొదటి ర్యాంకు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్డ్కు ఈ నెల 27 నుంచి మే 7 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మే 26న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేదనే మనస్తాపంతో తెలంగాణలోని వేర్వేరు జిల్లాలకు చెందిన 7 విద్యార్థులు బల్వర్ మరణానికి పాల్పడ్డారు. బాగా చదివి జీవితంలో ఉన్నతంగా స్థిరపడతారని ఆశించిన తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలానికి చెందిన మొదటి సంవత్సరం విద్యార్థిని 2 సబ్జెక్టుల్లో తప్పడంతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తాండూరు మండలానికి చెందిన ఓ విద్యార్థి 4 సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో ఇంట్లో ఉరేసుకొని బల్వన్ మరణానికి పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా ముదిగుంటకు చెందిన విద్యార్థిని మొదటి సంవత్సరంలో గణితంలో తప్పిందనే కారణంతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబాబాద్ మండలం రెడ్యాలకు చెందిన మొదటి సంవత్సరం సిఈసి విద్యార్థిని ఎకనామిక్స్ ఫెయిల్ అవడంతో వ్యవసాయ బావిలో దూకి ఉసురు తీసుకుంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిల్కోడుకు చెందిన బైపీసీ ప్రథమ సంవత్సరం విద్యార్థిని ఒక సబ్జెక్టు ఫెయిల్ కావడంతో ఇంట్లో ఉరేసుకుంది. రంగారెడ్డి జిల్లా హైదర్గూడలో నివాసం ఉండే విద్యార్థిని ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో ఇంట్లో బల్వన్ మరణానికి పాల్పడింది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పురపాలక పరిధి కొల్లూరులో ఉంటున్న 2వ సంవత్సరం విద్యార్థి ఫలితాలు చూసుకుని చెరువుగట్టు దగ్గరకు వెళ్లి ఉరేసుకున్నాడు. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొనడంతో 6 దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా కోదాడ దుర్గాపురం స్టేజ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారులో మొత్తం 8 మంది ఉండగా ఓ చిన్నారి సహా 6 అక్కడికక్కడే చనిపోయారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. వారిని కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇంటర్ చదువుతున్న 4 విద్యార్థులు అక్కడే మృతి చెందారు. వర్ధనపేట నుంచి వరంగల్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 యువకులు అక్కడే మృతి చెందగా మరో యువకుడు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులు వరుణ్ తేజ, సిద్ధు, గణేష్, రనిల్ కుమార్లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో ద్విచక్ర వాహనంపై 4 యువకులు ప్రయాణించారని అధికారులు తెలిపారు. చనిపోయిన వారు వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందినవారు కాగా యువకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకునున్న ఆయన అక్కడి నుంచి నేరుగా సిద్దిపేట వెళ్లనున్నారు. భాజపా మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ముగించుకొని హెలికాప్టర్లో తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకునున్న ఆయన భోజనం తర్వాత ప్రత్యేక విమానంలో భువనేశ్వర్ వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి జగన్ నేడు పులివెందులలో వైకాపా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప చేరుకోనున్న ఆయన హెలికాప్టర్లో పులివెందులకు వెళ్తారు. ఉదయం 11:30 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తారు. అంతకుముందు సిఎస్ఐ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన మినీ సెక్రటేరియట్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేయనున్నారు. వివేక హత్య కేసులో అప్రూవర్గా ఉన్న దస్తగిరి కూడా నేడు నామినేషన్ వేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత దస్తగిరి
యాదగిరి జై భీమ్రావు పార్టీ తరపున నామినేషన్ వేయనున్నారు. కుంభకర్ణుడి కన్నా దారుణంగా 5 ఏళ్లు నిద్రపోయిన జగన్ ఎన్నికలు వచ్చాయని మళ్లీ ప్రజల వద్దకు వచ్చారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. ఏపీకి రాజధాని లేకుండా చేసి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన న్యాయయాత్రలో పాల్గొన్న షర్మిల స్థానిక మంత్రి జోగి రమేష్ తీరుపై మండిపడ్డారు. రాష్ట్రానికి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. సంవత్సరాలు అయింది ఓట్లేసి. మీ ఎమ్మెల్యే గృహ శాఖ మంత్రి అంట కదా, ఎన్ని లక్షల ఇల్లులు కట్టాడు ఏమిటి? ఇక్కడ ఎవరికైనా ఇల్లులు వచ్చాయా? వేలైనా కట్టాడా? ఒక ఇసుక మాఫియా తప్పితే ఇంకేమైనా చేశాడా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? కనీసం మనకు రాజధాని అయినా ఏడ్చిందా? పక్క రాష్ట్రంలో హైదరాబాద్ ఉంది, ఇంకో రాష్ట్రానికి బెంగళూరు ఉంది, ఇంకో రాష్ట్రానికి చెన్నై ఉంది. మనకేముందన్నా? చేతిలో చిప్ ఉంది. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతారు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 5 సంవత్సరాలు పడుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చాయి కాబట్టి, మీరు ఓట్లేసే యంత్రాలు కాబట్టి ఇప్పుడు సిద్ధమని ఇప్పుడు బయలుదేరారు జగన్మోహన్ రెడ్డి గారు. దేనికి సిద్ధమన్నా? మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీకి ప్రత్యేక హోదా, పోలవరం రాజధాని తాకట్టు పెట్టడానికి సిద్ధమా? లేకపోతే పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? తెలుగుదేశం నుంచి పోటీ చేసే మిగిలిన 3 స్థానాలపై స్పష్టత వచ్చింది. ఎన్డీఏ కూటమి సీట్ల సర్దుబాట్లలో భాగంగా దెందులూరు, నరసరావుపేట, తంబళ్లపల్లి నుంచి పోటీ చేసే అభ్యర్థులకు ఆపిన బీ ఫారాలను పార్టీ అధినేత చంద్రబాబు అందజేశారు. దెందులూరు నుంచి పోటీ చేసే చింతమనేని ప్రభాకర్, నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి అరవిందబాబు, తంబళ్లపల్లి అభ్యర్థి జయచంద్రారెడ్డికి చంద్రబాబు శ్రీకాకుళంలో బీ ఫారాలు అందజేశారు. ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చేందుకు తమ ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులు ఇచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థిక శాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్ గుల్జార్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిప్పులు చెరిగింది. కార్యనిర్వహణ వ్యవస్థకు ఉన్న లక్ష్మణ రేఖను దాటారని, కోర్టుపై ఆయనకు గౌరవం లేదని, ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగేందుకు అసమర్థుడని ఆగ్రహం వ్యక్తం చేసింది. తణుకు సర్కిల్లో సహాయ వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా పనిచేసిన సరస్వతీదేవి 2018 ఫిబ్రవరిలో కన్నుమూశారు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలన్న ఆమె చిన్న కుమారుడు బసవ శ్రీనివాస్ అభ్యర్థనను అధికారులు తిరస్కరించారు. ఈ మేరకు ఇచ్చిన ఉత్తర్వులపై 2021లో బసవ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేసి పిటిషనర్కు ఉద్యోగం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఉత్తర్వుల మేరకు వ్యవహరించకపోవడంతో పిటిషనర్ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం విచారణలో ఉండగానే ఆర్థిక శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి గుల్జార్ 2022 జూలై 7న పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించారు. గుల్జార్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అదే ఏడాది పిటిషనర్ హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేసింది. గుల్జార్ను ఉద్యోగం నుంచి తొలగించాలని, ఎందుకు ఆదేశించకూడదో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీ చేసింది. సుమోటో కోర్టు ధిక్కరణ కింద ప్రాసిక్యూట్ చేసి ఎందుకు శిక్షించకూడదో చెప్పాలని మరో నోటీసు ఇచ్చింది. గుల్జార్పై సుమోటో కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసి నోటీసు ఇవ్వాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను మే 1కి వాయిదా వేసింది. ఈవీఎంల్లో పోలైన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్లను మొత్తం పోల్చి చూడాలని దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. వీవీప్యాట్లు, ఈవీఎంలకు సంబంధించి పలు ప్రశ్నలకు ఎన్నికల సంఘం వివరణ తీసుకున్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈవీఎంలకు సంబంధించి తరచూ తలెత్తే 5 ప్రశ్నలపై ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస్ను ధర్మాసనం వివరణ కోరింది. ఈవీఎంలకు అమర్చిన సూక్ష్మ నియంత్రికలను తిరిగి ప్రోగ్రాం చేయవచ్చా అనే ప్రశ్నకు కూడా వివరణ తీసుకుంది. వాదనల సందర్భంగా తాము ఎన్నికల ప్రక్రియ నియంత్రించాలని కోరుకోవడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 ఈవీఎంలను యాదృచ్ఛికంగా ఎంపిక చేసి వాటితో ముద్రించే వీవీప్యాట్ స్లిప్లను పోల్చి చూస్తున్నారు. పిటిషనర్లు మాత్రం మొత్తం అన్ని ఈవీఎంలను వీవీప్యాట్ స్లిప్లతో పోల్చి చూడాలని కోరుతున్నారు. కోటక్ మహీంద్రా బ్యాంకులో కొత్త ఖాతాదారులను చేర్చుకోవడాన్ని రిజర్వ్ బ్యాంకు నిలుపుదల చేసింది. ఆన్లైన్ సేవలందించే ఆ బ్యాంకు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొత్త క్రెడిట్ కార్డులను కూడా జారీ చేయవద్దని ఆదేశించింది. కోటక్ మహీంద్రా బ్యాంకులో డేటా భద్రత సమస్యలు, ఐటీ మౌలిక సదుపాయాలు లోపభూయిష్టంగా ఉన్నట్లు తెలిపింది. బ్యాంకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలు తరచూ అంతరాయానికి గురవుతున్నాయని, వినియోగదారులు అసౌకర్యానికి లోనవుతున్నారని పేర్కొంది. ఇది డిజిటల్ బ్యాంకింగ్ లక్ష్యాలకు ఇబ్బందిగా మారినట్లు వివరించింది. ప్రస్తుత ఖాతాదారులు, క్రెడిట్ కార్డుదారులకు సేవలు యథావిధిగా కొనసాగుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.
ఐపీఎల్లో రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ తో ఆఖరు బంతి వరకు రసవత్తరంగా సాగిన మ్యాచ్లో 4 పరుగుల తేడాతో ఢిల్లీ గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్ రిషబ్ పంత్ 88 పరుగులతో వీరవిహారం చేశాడు. అక్షర్ పటేల్ 66, స్టబ్స్ 26 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ 3, నూర్ అహ్మద్ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 65, మిల్లర్ 55, సాహా 39 పరుగులు చేశారు. చివర్లో రషీద్ ఖాన్ పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు.